చాలా గొప్ప కామ్రేడ్, గొప్ప విలువలు. అసలు ఏ భావజాలం ఉన్నా పరతంత్రం కాదని భారతీయ జనతా పార్టీ కూడా ఒకే ఒక కమ్యూనిస్టు దత్తన్న. అట్లా ఏ భావజాలం ఏదన్నా కానీ పరతంత్రం కావద్దు అంటాడు ఒక రచయిత. పరతంత్రం కావద్దు అంటాడు. ఆ పరతంత్రం కానంత వేదిక ఉందా? వేదిక పైన నమస్తే. నేను ఎక్కువ మాట్లాడను, పాట పాడమన్నారు పాడతాను. ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారి గురించి ఒక వ్యాసంలోనో ఒక పాటలో సపరేట్ రాయాలి. ఇప్పుడు ఇంతమందిలో నేను మళ్ళీ ఉపన్యాసం ఇవ్వడం కాదు. ఆయన ప్రతి పోరాటంలో, ప్రతి ఫంక్షన్లో నా ఈ పల్లె కన్నీరు పాటను తన దగ్గరుండి ఇంగ్లీష్లోకి, హిందీలోకి అనువాదంగా బాగా రాలేదని సారే చెప్తున్నాను. నాకు అదే సంతోషం. ఇప్పుడు కాదు, 25-30 ఏళ్ల కింద అట్లా కపిల్తోని కానీ వాళ్ళ కపిల్ బాధించి విజయాలక్క ఇక అంతకంటే ఎక్కువ చెప్పను. కమ్యూనిస్ట్ పార్టీలు ఈ మందుల సమ్మేళనం బల చెప్పినాడు, కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి. ఎందుకంటే ఆ మాత్రం ఉన్నందుకే లేరనుకుంటారు, ఉంటారు. కాకపోతే ఏంటంటే మనమే ముందు లేరని ప్రచారం, కానీ ఎప్పటికీ కమ్యూనిస్ట్ ఉంటారు. ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఉన్నంత దాకా అది ఉంటుందిరా. ఏడున్నదని శంక నీకేలరా, నిజం యాడుంటే కమ్యూనిజం ఆడుందిరా. త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాల నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరువ కమ్యూనిజం, ప్రాణాల కెరువని తెగువ కమ్యూనిజం. చెట్టు సల్లని నీడ కమ్యూనిజమురా, కొండ గట్టు మేఘపు వాన కమ్యూనిజమురా, తను కాలి వెలుగునిచ్చే పొద్దు కమ్యూనిజం, గాయపడి చిగురించే నేల కమ్యూనిజం. చెట్టు సల్లని నీడ మురిపిస్తూ ఉంది, కొండగట్టు మేఘపు వాన కురిపిస్తూ ఉంది. మండే పొద్దు కాలి వెలుగు పంచినట్టుగా భూమిని త్యాగాల దారిలో పయనించి యోధులు లోకానికి వెలుగు పంచేరు. నిజమది కంటికి కనపడకున్నా వీసే గాలి నిజం. అంత నిజం కమ్యూనిజం. వీణులు వినలేకున్నా అవని పరుగు నిజం. తనువుల దాగున్న ప్రాణశక్తి నిజం. నిజాలకే మసిపూసే క్యాపిటలిజం కాదు నిజం, క్యాపిటలిజం కాదు నిజం.